ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం మనం ఒక వాక్యం విన్నాం. సత్కార్యములు చేయుటకై మీరు సిద్ధపడండి, అది మీకు ప్రయోజనం, అది మీకు ఆశీర్వాదము అని. మంచి పనులు చేసేదానికి దైవజనుడా నీవు సిద్ధపడు అని తిమోతికి పౌలు గారు చెప్పారు. అలాగే తీతు పత్రికలో విశ్వాసులందరికీ, ఆత్మీయులందరికీ, క్రైస్తవులందరికీ, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళందరికీ, ఆత్మీయులందరికీ దైవజనుడు చెప్పాడు. తీతు గారు ఆత్మీయులందరికీ చెప్పాడు సత్కార్యములు చేయటకు సిద్ధపడాలి అని. పౌలు గారు తిమోతికి చెప్పాడు సత్కార్యాలు చేసేదానికి సిద్ధపడాలి అని. అంటే సేవకులైనా విశ్వాసులైనా ప్రతి ఒక్కరూ మంచి పనులు చేసేదానికి ఎంతో సిద్ధపాటు కలిగి ఉండాలని మనం విన్నాం. అలాగే సాతాను కూడా వాడు పనులు చేసేదానికి వాడు సిద్ధపడుతూ ఉంటాడని, దేవుని పిల్లలు మంచి పనులు చేస్తుంటే చెడు కార్యక్రమాలు చేసేదానికి సాతాను కూడా సిద్ధపడుతూ ఉంటాడని విన్నాం. అలాగే యుద్ధంలో జయం పొందేదానికి కూడా యుద్ధ వీరులుగా మనం సిద్ధపడాలనే మాట కూడా విన్నాం. యుద్ధానికి సిద్ధపడే వాళ్ళు బలహీనులుగా ఉండకుండా బలం పొందాలని, అలాగే కర్రల్ని ఈటె కత్తులుగా మార్చాలని, అలాగే బలహీనులు బలంగా ఉండాలని, ఇలా చాలా విషయాలు మనం విన్నాం. ఒక వ్యక్తి యుద్ధానికి సిద్ధపడేటప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించుకోవాలని విన్నాం. రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలని, సమాధానపు జోళ్ళు, సిద్ధ మనసు అనే సమాధానపు జోళ్ళు తొడుక్కోవాలని, విశ్వాసం అనే డాలు చేతబట్టుకోవాలని, వాక్యం అనే ఖడ్గాన్ని చేతబట్టుకోవాలని, దేవుని ఆత్మచేత నింపబడాలని, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చెయ్యాలి, అప్పుడే మనకు జయం కలుగుతుందనే మాటలు మనం విన్నాం. యుద్ధానికి ఒక వ్యక్తి సిద్ధమవ్వాలి, సిద్ధపాటు అనే మాట మనం విన్నాం. మంచి పనులు చేసేదానికి సిద్ధపడాలి. అయితే ఆత్మీయ యాత్రలో మనం జయం పొందుకొని ముందుకు సాగాలంటే కూడా యుద్ధానికి వెళ్ళే యోధుడు ఎలా సిద్ధపడతాడో అలా సిద్ధపడాలనే మాటలు విన్నాం. ఈ వారంలో మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. అందరు బైబిల్ తీసి చూడండి. 4వ అధ్యాయం 12వ వాక్యం. ఇశ్రాయేలీయులారా, నేను మీ ఎడల ఇలాగు చేయుదును, మీరు మీ దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడండి. ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక మీరందరూ దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడండి అని. చూడండి, మంచి పనులు చేసేదానికి సిద్ధపాటు ఎంత అవసరమో, యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధాయుధాలు ధరించుకొని సిద్ధపడి జయం పొందుటకు యుద్ధానికి వెళ్ళేదానికి ఎంత సిద్ధపాటు అవసరమో, ఇప్పుడు దేవుని సన్నిధిలో కనబడుటకై కూడా సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధికి అనాలోచనగా వెళ్ళకూడదట. దేవుని సన్నిధికి అశ్రద్ధగా వెళ్ళకూడదు, అనాలోచనగా వెళ్ళకూడదు. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నీవు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్తున్నావు? సిద్ధపడి వెళ్తున్నావా, లేకపోతే అనాలోచనగా వెళ్తున్నావా? ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కనబడేటప్పుడు చాలా సిద్ధపాటు ఉండాలి. అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధగా ఉండాలి. ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడే విధానాలు కానీ, తలంచే విధానాలు కానీ, నడుచుకునే విధానాలు కానీ, అన్నీ ప్రవర్తన విషయం, మనసు విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, ప్రవర్తన అన్ని విషయాల్లో నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. సిద్ధపాటు లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళకూడదు, అనాలోచనగా దేవుని సన్నిధికి వెళ్ళకూడదు, ప్రవర్తన సరి చేసుకోకుండా దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. మంచి ప్రవర్తన గలవారై దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతటిని సరి చేసుకొని, వస్త్రధారణ ఎలా ఉంది, బాహ్యంగా కనబడే దేహం, అలాగే అంతరంగంలో ఉన్న హృదయం, మనస్సు,
ఆత్మ ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. నీ మనస్సు చెడిపోయి కలతతో నింపబడి ఆ మనసంతా పాడైపోయి చెడు ఆలోచనలతో ఉందేమో, హృదయం పాడైపోయి చెడు ఆలోచనలతో ఉన్నావేమో. ఆ చెడు ఆలోచనలన్నీ తీసివేసి మంచి ఆలోచనతో హృదయాన్ని నింపుకొని దేవుని సన్నిధికి రావాలి. అలాగే బాహ్యంగా మనం కనబడే మన దేహాన్ని చక్కగా దేవుని సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకొని సాధువైనట్టు మృదువైనట్టు గుణమనే అక్షయమైన అలంకారాన్ని ధరించుకొని, సియోను కుమార్తెలైతే కాళ్ళకి గజ్జలు కట్టుకొని గర్విష్ఠురాన్లై ఓరచూపులు చూసుకుంటూ నడుస్తూ ఉంటారంట. ఏ కుమార్తెలు ఇల్లు అంటే సేవకులని కూడా చెప్పొచ్చు. విశ్వాసులు, సేవకులు, ఆత్మీయులని కూడా చెప్పొచ్చు. సియోన్ అంటే ఏర్పరచబడింది కనుక సేవకులని కూడా చెప్పొచ్చు. ఏర్పరచబడిన వాళ్ళంటే లోకంలో నుంచి వేరే బాప్తిసం పొంది ఆత్మీయులుగా కొనసాగించబడుతున్న విశ్వాసులని చెప్పవచ్చు, సేవకులని చెప్పవచ్చు. స్త్రీల గురించే చెప్పట్లేదు, పురుషులని కూడా చెప్పొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్లై ఎలా నడుస్తున్నారట? యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యం. సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్లై మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు, ఎలాగంట? ఇలా రాకూడదని దేవుని సన్నిధికి అర్థం. ఎలా నడుస్తున్నారు? కులుకుతూ నడుస్తూ తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచు, వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఓరచూపులు చూసుకుంటూ రాకూడదు. కాళ్ళ గజ్జలు కట్టుకొని ఇంకా కాళ్ళ గజ్జలు మ్రోగించుచు, నాకు ఇంత బంగారు ఉంది, ఇంత వెండి ఉంది, ఇదిగో ఇది పరిస్థితి, నాకు ఇంత ధనం ఉంది, ఇంత సంపదలు ఉన్నాయని కాళ్ళ గజ్జలు మ్రోగించకూడదు. ఓరచూపులు చూడకూడదు. మెడ చాచి గర్విష్ఠురాలై నడవకూడదు. ప్రవర్తన అంతా మెడ దించాలి, తల దించి దేవుని సన్నిధికి దీనులై తగ్గించుకొని రావాలి. ఎవరిని బట్టి గర్విస్తున్నావు? దేన్ని బట్టి గర్వం? అందం ఉందనా? బలం ఉందనా? ధనం ఉందనా? వెండి బంగారాలు ఉన్నాయనా? అందం ఎంతో కాలం ఉండదట. చిన్నపిల్లలప్పుడు అందరు అందంగానే ఉంటారు, కోమలమైన దేహాలు ధరించుకొని ఎంతో అందంగా ఉంటారు. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది? అందహీనం అయిపోతుంటారు. యేసన్న గారు ఒకసారి చెప్పారు, పంది పిల్లలు కూడా చిన్నప్పుడు అందంగానే ఉంటాయంట. కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం బురదలోకి వెళ్తుంటాయి, కానీ చిన్నప్పుడు అవి కూడా బాగానే ఉంటాయంట. ఏది శాశ్వత కాలం ఉండదు. డబ్బు కానీ, వెండి బంగారాలు కానీ, ఐశ్వర్యం కానీ, అందం కానీ ఏది శాశ్వతంగా ఉండదు. మన ఈ మధ్యకాలం ఒక తండ్రి తన ఆస్తి పిల్లలకు పంచాడంట. ఇంచుమించుగా 800 కోట్ల. ఈ మధ్య ఫోన్లో కూడా వచ్చింది. పిల్లలందరికీ పంచేసాడంట ఆస్తి. ఈ పిల్లలు తీసుకెళ్ళి అనాథ ఆశ్రయంలో చేర్చారు తండ్రిని. ఆయన చనిపోతే ఒక్కడు రాళ్ళ చూసేదానికి ఒక్కడు రాళ్ళ. కోట్ల రూపాయల ఆస్తి పిల్లలకు పంచాడు. వాళ్ళని పెంచి పెద్ద చేశాడు. వాళ్ళందరూ సెటిల్డ్ అయిపోయారు, వెల్ సెటిల్డ్ అనమాట. వీళ్ళందరూ తీసుకెళ్ళి అనాథాశ్రయంలో చేర్చారు. ఆయన చనిపోతే ఎవడు రాలేదు చూసేదానికి. ఆయన డబ్బు శాశ్వత కళ ఆయనతో ఉంటుందా? డబ్బు కానీ, అందం కానీ, ఐశ్వర్యం కానీ, సంపదలు కానీ ఏది శాశ్వత కాలం ఉండదు. ఏది మన వెంట రాదు. అందుకని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడాలంటే, దీన మనస్సు కలిగి దేవుని సన్నిధికి రావాలి. మెడచాచి గర్వంతో నడవకూడదు. కొంతమందికి డబ్బు ఉందని గర్వం, కొంతమందికి తెలివితేటలు ఉన్నాయని గర్వం, కొంతమందికి సీనియారిటీ ఉందని గర్వం. అన్నట్టు నేను పాత విశ్వాసిని, నేను చెప్పినట్టే చేయాలి, నేను చాలా సీనియర్ సేవకుని, నేను చెప్పినట్టే జరగాలని ఒక భ్రమలో ఉండిపోతారు. అదొక దురాత్మ అన్నమాట.
అదొక దురాత్మ, భ్రమలో పెట్టేది ఒక దురాత్మ. ఎప్పుడు ఇగో వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది అనమాట. అదొక దురాత్మ. యేసుప్రభు శిష్యుల్లో ఒకడు ఎప్పుడు ఆయన పక్కనే కూర్చోలే, ఆయన ప్రక్కనే ఉండాలి. నేను ఫలానా, నేను ఆయనతో ఉండాలి, మీరు కాదురా అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అదొక భ్రమలో ఉంటారు కొంతమంది. డబ్బు ఉందని గర్వం, అందం ఉందని గర్వం, సంపదలు ఉన్నాయని గర్వం. కొంతమందికి సీనియారిటీ ఉందని గర్వం. సిన్సియారిటీ ఉండదు వాళ్ళకి, సీనియారిటీ మాత్రం ఉంటుంది కానీ యథార్థత ఉండదు. అందుకని మెడ చాపి నడుస్తూ ఉంటారంట. చూపు కూడా డైరెక్ట్గా చూడరు, వారు చూపులు చూస్తుంటారు, దొంగ చూపులు అనమాట. ఒక కన్ను ఇక్కడ ఉంటుంది, ఇంకో కన్ను అక్కడ ఉంటుంది అనమాట. రెండు కాళ్ళు కరెక్ట్గా చూడవు, వారు చూపులు చూసుకుంటూ నడుస్తారు. కాళ్ళ గజ్జలు మ్రోగిస్తూ ఉంటారు. నేను ఫలానా అని సంఘంలో గజ్జలు మోగిస్తూ ఉంటారు అనమాట. నేను డబ్బు గలవాణ్ణి, నేను ఫలానా కులస్తుని, నేను ఫలానా మతస్తుని, నేను ఫలానా అని గజ్జలు మోగిస్తూ తిరుగుతూ ఉంటారనమాట. నేను సీనియరు, నీవు జూనియరు, నేనే చెప్పింది చేయాలి ఇక్కడ అని మోగిస్తుంటారు గజ్జలు. ఏం చేస్తాడంట దేవుడు? తల నడినెత్తిని. ఇంకా నేను అన్నీ చెప్పలేను. ఇక ఎన్ని సంగతులు ఉన్నాయి చూడండి అక్కడ. అన్నిటినీ నడికట్టుకు బదులుగా తాడుని, పరిమళ వాసనకి సాదృశ్యంగా కంపు కొట్టే జీవితాన్ని, తాడును, ఇంకా ఇవన్నీ వస్తాయట. మరి జాగ్రత్త కొంచెం. అందుకని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన ఏం చేసుకోవాలి మనం? మెడ జాచి నడుస్తున్నావు. ప్రభా నీ సన్నిధిలో నువ్వే గొప్పవాడు, నేను చాలా నీకంటే గొప్పతనం నాలో లేదు ప్రభా, నేను నీ సన్నిధికి వెళ్తున్నాను, నన్ను ఓ పెద్ద ఆమె ఉంది, నడువు నొప్పి అయ్యా అని చెప్పింది. మరి కుర్చీలో కూర్చోవచ్చు కదమ్మంటే, అయ్యా దేవుని సన్నిధిలో ఎట్లాగయ్యా, వెనక్కి కూర్చోమ్మ పర్వాలేదులే అని చెప్పాను నేను. వెనక్కి కూర్చోమ్మ, నీకు నడువు నొప్పి అయితే. నాకు కొంచెం సిగ్గుగా ఉందయ్యా, బాధగా ఉందయ్యా, భయంగా ఉందయ్యా, అమ్మో ఏసీ ఎదురుగా నేను అట్లా కూర్చోవడం ఏందని అన్నది ఆమె, పెద్ద ఆవిడ. నడుము నొప్పితో ఉందంటే, పర్లేదులేమ్మా వెనక అందరు కుర్చీలు ఉంటాయి, కూర్చో, ఇబ్బంది లేదని చెప్పాను. నేను 4-5 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు కూర్చుంది. ఆయన గిల్టీగానే ఫీల్ అవుతూ ఉంటుంది ఆమె. అంటే అంత భయం అనమాట. ఈ దేవుని సన్నిధి కదా అని ఒక భయం, గిల్టీగా ఫీల్ అవ్వడం. అమ్మో ఏదో ప్రభుని నేను అవమానపరుస్తున్నానేమో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తల్లి. నేను ప్రభుని అవమానపరుస్తున్నానేమో అన్నంత ఫీల్ అవుతుంటుంది. ఎంతో తగ్గింపు అనమాట. అంటే మెడ చాపకుండా ఏం చేయాలంటే తగ్గించుకొని దేవుని సన్నిధిలో, ప్రభా నీకంటే ఘనుడు ఈ భూమి మీద ఇంకొకడు లేడు ప్రభా, నీవు సృజించిన మీ పిల్లలం, నువ్వు మహారాజువి అని మెడ చాపకుండా తగ్గించుకొని నడవాలన్నమాట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రవర్తన చూసుకోవాలంటే మనం ఎలా నడుస్తున్నాం, మన చూపు ఎలా ఉంది? ఓర చూపులు చూస్తున్నావా, డైరెక్ట్గా మంచి నేత్రములు గలవారై చూస్తున్నారా? ఒకసారి పరిశీలించుకోవాలన్నమాట. ఓర చూపులతో చూస్తుంటారు కొంతమంది, వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. యథార్థత కలిగి, మంచి మనసు కలిగి దేవుని సన్నిధిలో నడవాలి. మోగించకూడదు, ఊరికే నీ సెల్ఫ్ డబ్బా మోగించకూడదు. ఇక్కడ దేవుని ఎదుట అసలు అది పనికే రాదు. మన నీతి దేవుని ఎదుట ఎలాంటిదంట? అది నువ్వు నీతిమంతుని అని విర్రవీగొద్దు. అది మురికి మలినంతో నింపబడినటువంటి ఒక మురికి క్లాత్ లాంటిది అనమాట, ఒక మురికి గుడ్డ, పాడైపోయి ఉంటుందే. అలాంటిది మనం నీతిమంతులు అని విర్రవీగే దానికి ఏమీ లేదు. అందుకని ఊరికి గజ్జలు మోగించొద్దు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో అలంకరించుకొని నువ్వు
నేను పలానా అన్నట్టుగా తిరగొద్దు. ఒక రోజున మురుగుడు వాసన అన్నమాట, కంపు కొడుతూ ఉంటుంది జీవితం. అందుకని ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మీరందరూ సిద్ధపడే వెళ్ళాలి, అనాలోచనగా వెళ్ళొద్దు. పరిశుభ్రత లేకుండా వెళ్ళొద్దు. పరిశుభ్రత అంటే దేహశుద్ధి, పరిశుద్ధత అంటే ఆత్మ శుద్ధి. పరిశుభ్రత అంటే దేహశుద్ధి, పరిశుద్ధత అంటే ఆత్మశుద్ధి. ఇవి రెండు జాగ్రత్తగా చూసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన ఉంటాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఇది నా గద్దె స్థలము అని. ఏ స్థలం అంటే ఇది? దేవుడు కూర్చున్న చోటంట. చాలామంది అంటుంటారు, ఇది నా అడ్డ, ఎవడైనా వస్తే మర్యాద ఉండదు అంటుంటారు. మీకు అచ్చ తెలుగులో చెప్తున్నాను అర్థమయ్యేటట్టు. ఇది నా ఏరియా, ఇక్కడ తమాషాలు పడ్డావో కాలు చేతులు ఇరుస్తా అంటుంటారు అనమాట. ఏమనుకుంటున్నావురా నువ్వు? నా ఏరియాకి వచ్చి నాతో మాట్లాడుతూ ధైర్యంగా నిలబడి దించు తల అంటుంటారు అనమాట కొంతమంది. ఇక్కడ కూడా ఈ గద్దె స్థలం ఎవరిది? రారాజైన యేసయ్యది. ఇది ఇక్కడ వచ్చి తమాషాలు పడ్డం, సరదాలు పడ్డం, ఓరచూపులు చూసుకుంటూ గర్వంతో నడిస్తే కుదరదు. ఇక్కడ ఇది ఎవరి గద్దె స్థలం ఇది? అందుకని యేసయ్య ఇక్కడ ఉంటాడనే రావాలా. వచ్చి నిద్రపోవడం, వ్యవహారాలు చెప్పుకోవడం. కొంతమంది దేవుని సన్నిధికి వస్తుంటారు, రాత్రులు వస్తుంటారు. నాకు దడబుడుతుంటుంది. రాత్రి 10 గంటలప్పుడు వస్తారు. ఏంటంటే నిద్ర చేసిపోవాలి. అమ్మ నిద్ర చేస్తాను కాదు ఇది ప్రార్థన చేసుకునే ప్రార్థన మందిరం. ఇక పోరు అటు ఇటు పోకుండా అక్కడ కూర్చొని ఉంటారు. రాత్రి 10-11 అవుతుంటుంది. మళ్ళీ నేను వచ్చి కిందకు వచ్చి పంచాయతీ చేసేదాకా పోరు అనమాట. అమ్మ మీరు ఎక్కడ ఏంటి ఎవరు మాకు తెలియదు కదా, మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ అలా ఉంచకూడదు, కొంచెం ఇబ్బంది పడతారంటే, అయ్యా ఇది ఒక్క రాత్రి అయ్యా, పర్లేదయ్యా, మాకు వాళ్ళు తెలుసయ్యా, వీళ్ళు తెలుసయ్యా అని చెప్తుంటారు. ఇది నిద్రపోయేదానికి మాకు పలానోళ్ళు తెలుసయ్యా, వాళ్ళు వీళ్ళు తెలుసయ్యని ఇక వెళ్ళకుండా బ్రతిమలాడుతుంటారు. పిల్లల్ని తీసుకొని వచ్చి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు చూస్తే ఒకసారి బాధ కలుగుతూ ఉంటుంది. సరే ముందు ప్రార్థన చేసుకుపోండి, నిద్ర వచ్చేదాకా ప్రార్థన చేసుకుపోండి అని ఇక ఎవరైనా తెలిసిన ఉంటే చెప్తే అప్పుడు పంపిస్తూ ఉంటాం. ఈసారి అలా చేద్దామని నిద్ర చేసేదాన్ని కాదు, ప్రార్థనకు రండి బాగుంటుంది, శనివారం వచ్చి ఆదివారం పరిచర్య చూసుకొని ఆరాధన చూసుకొని వెళ్ళండి, ఇబ్బంది ఏమి లేదు అని చెప్తుంటాను నేను. కానీ నిద్రపోవాలయ్యా, ఇక్కడ పెళ్లి సంబంధం చూసుకుని దానికి వచ్చామయ్యా, అప్పుల గురించి మాట్లాడుకుంటూ దానికి వచ్చామయ్యా అంటే ఇది ఆయన గద్దె స్థలం. ఎవడరా మీరు, ఫోన్రా బయటికి అంటాడు ముందు. దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే ఆయన ఊరుకున్నాడండి, ఇసిరిసిరేసాడు. గువ్వలమ్మి వారి బల్లల్ని ఇసిరిసిరేసాడంట. తాళ్ళతో ఆయన కొరడ అల్లుకొని తాళ్ళతో కొరడ చేసుకున్నాడంట. ఆయన ఒక్కొక్కరిని పిచ్చ కొట్టుడు కొట్టాడనమాట. ఏమనుకుంటున్నారు, ఇది వ్యాపార స్థలం అనుకుంటున్నారా? మందిరం అంటే భయం లేదా? దేవుని మందిరం అంటే ఆయన ఉంటాడనే సంగతి గ్రహించట్లేదా? ఇది దేవుని గద్దె స్థలం అన్న సంగతి తెలీదా? ఇక్కడ అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు సంచరిస్తుంటాడన్న సంగతి తెలీదా? దేవుని సన్నిధికి ఆసక్తితో రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన సరిచేసుకొని రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇది ప్రభువు నిలిచి ఉండే స్థలమని గ్రహింపుతో రావాలి. ఇక్కడికి వచ్చి వ్యాపార పిల్లుగా చేయకూడదు. అర్థమవుతుందండి మీకు? ఇది వ్యాపార పిల్లుగా చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు, వడ్డీ వ్యాపారాలు చేయకూడదు, దేవుని సన్నిధికి వచ్చి దొంగతనం చేయకూడదు అనమాట. కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళి దొంగతనాలు చేస్తుంటారు, దేవుడి డబ్బు కూడా దొంగిలిస్తుంటారు అనమాట. దేవుడి డబ్బు కూడా దొంగిలించే వాళ్ళు ఉంటారు. అందుకని దేవుడు కోప్పడి తాళ్ళని కొరడాలుగా చేసుకొని ఒక్కొక్కరిని మామూలుగా కొట్టలేదండి. ఆ తర్వాత బల్లలన్నీ ఏం చేశాడంట? బల్లలన్నీ పడద్రోశాడు, రూకల్ని చల్లివేశాడు. అది అన్నిటినీ తోలేసాడు ముందు దేవాలయంలో నుండి.
ఎడ్లను, గొర్రెలను, మేకల్ని, పావురాలు అమ్మేవాడిని అందరినీ తరిమేశాడు. ఇది నా మందిరం, ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఈ మందిరానికి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వ్యాపారం చేయొద్దు, దొంగల గుహగా మార్చొద్దు. అసలు మందిరం అంటేనే కొంతమంది గ్రహింపు ఉండదు. దేవుడు నిలిచి ఉన్న స్థలం, ఇది దేవుడు సంచరించే స్థలం అనే గ్రహింపే ఉండదు కొంతమందికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరాన్ని శుభ్రం చేసి మందిరంలో ప్రార్థన చేసుకుని పరిచయం చేసుకుంటూ ఆశీర్వదించబడాలి. వచ్చి పట్టి పట్టినట్టుగా ఆ మందిరం ఏమైతే నాకేంట్లే అన్నట్టుగా ఉండకూడదు. కనీసం మందిరంలో చీపులు తీసుకొని కూడా ఓడని వాళ్ళు ఉంటారు అన్నమాట కొంతమంది. ఈ దేవుని మందిరం కదా శుభ్రంగా ఉంచాలనే ఆ గ్రహింపు కూడా ఉండదు. పెడితే మాత్రం కంచాలు తిని నిద్రపోయే వాళ్ళు అనమాట కొంతమంది. ఇది మందిరమా లేకపోతే ఏంటని గ్రహింపే ఉండదు. ఇది నా గద్దే స్థలం, ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కనుక ఈ ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన అంతటిని సరి చేసుకొని జాగ్రత్త పడి సిద్ధపాటు కలిగి రావాలి. పరిశుభ్రత ఉండాలి, గట్టిగా చెప్పాలి. రెండోదిగా మొదటిగా పరిశుద్ధత, మొదటిగా పరిశుభ్రత, రెండోదిగా అంటే దేహశుద్ధి, ఆత్మశుద్ధి రెండు ఉండాలి. అక్కడ ప్రభు నిన్ను కలుసుకునేటువంటి ఒక ప్రత్యేకమైన చోటు కనుక ఆయన నిన్ను ఆశీర్వదించెళ్తాడు. ఈ మధ్య ఒక చిన్న ఒక వీడియో క్లిప్ నేను చూశానంట. ఒక సేవకురాలు చెప్తుంది, రోడ్డు మీద నీకు ఎంఆర్ఓ ఆఫీసులో పని ఉంది, రోడ్డు మీద వెళ్తుంటే ఎంఆర్ఓ గారు కలిశారు అక్కడ. అయ్యా నా పని చేసి పెట్టావా అంటే ఆయన ఏమంటాడు, ఆఫీస్కి వచ్చి కలవ అంటాడు. అంతేనండి, రోడ్డు మీద సంతకం పెడతాడా? జడ్జి గారు కలిశారు, జడ్జి గారు నీకు రోడ్డు మీద కలిశాడు. అయ్యా మరి నాకు న్యాయం తీర్చమంటే ఆయన ఏమంటాడు, కోర్టుకు అక్కడ తెలుసుకుందాం అంటాడు. కలెక్టర్ గారు కలిసి నీ బంధువు, నీకు మంచి స్నేహితుడు అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, బంధువు అవ్వచ్చు. కలెక్టర్ గారు పలానా పని చేసి పెట్టామంటే ఆ సోమవారం మంగళవారం వచ్చి ఆఫీసులో వచ్చి అంటాడు, రోడ్డు మీద పని చేయలేక నాయన, రోడ్డు మీద పని చేసి పెట్టలేక, ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ రోడ్ల మీద పని చేయలేక వాళ్ళకు ఒక స్పెషల్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ వాళ్ళు పని చేస్తారు. ఇక్కడ కూడా దేవునికి ఒక స్పెషల్ ఆఫీస్ ఎలా అధికారులకు ఉంటుందో, ఇది దేవుడు నివసించే ఒక ప్రత్యేకమైన స్థలం, ఆయన నిలిచి ఉండే స్థలం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పనులన్నీ ఆయన చక్కపరచునుగాక. ఆయన సన్నిధికి వచ్చిన మీ అవసరాలన్నీ ప్రభు తీర్చునుగాక. అధికారులు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా పని చేసి పెడతారో దేవుని సన్నిధికి వచ్చిన నీ పనులన్నిటిని కూడా ఆయన జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అప్లికేషన్ వెళ్ళి ఆఫీసులో ఎలా ఇస్తావో అలాగే నీ సమస్యలని ప్రభు చేతికి అప్పగించెళ్ళు. తగిన సమయమందు రైట్ టైంలో ఆయన సన్నిధికి వచ్చిన నీ జీవితంలో యేసయ్య అద్భుతాలు జరిగించునుగాక, ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. మనం విశ్వాసంతో నిలిచుండే ప్రతి చోటికి ఆయన వస్తాడు, ఆయన జ్ఞాపకం చేసుకునే ప్రతి స్థలానికి వస్తాడు. అయితే ఇది మాత్రం దేవుని సన్నిధి మాత్రం ఇది ప్రత్యేకమైనటువంటి చోటు కనుక ఇక్కడ ఆయన నిలిచి ఉంటాడు కనుక దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరూ సిద్ధపడి రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరినీ యేసయ్య ఆశీర్వదించునుగాక. దినవృత్తాంతాల రెండవ గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 2 దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 4వ వాక్యం. జీవము గల నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ ద్రవ్యములను, సుగంధ వర్గములను ధూపము వేయుటకై సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినముల యందును, అమావాస్య దినమందును మా దేవుడైన యెహోవాకు
ఏర్పాటైన ఉత్సవ దినమందును నిత్యము అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకు ఒక మందిరాన్ని మేము సిద్ధపరచాలి. చాలు, జాగ్రత్తగానండి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడంట మొదటగా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు సుగంధ ద్రవ్యములు, సుగంధ వర్గములు అంటే నానా విధములైన సుగంధ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యములు అంటే పరిమళ వాసననిచ్చేటువంటి తైలములు. సుగంధ వర్గములు అంటే నానా విధములు, గంధపు చెక్క, కుంకుమ పువ్వుకు సంబంధించినవి, కుంకుమ పొడి, అలాగే పసుపు, అలాగే ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని స్పైసీగా ఉంటాయి, కొన్ని సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సుగంధ వర్గములు అంటే నానా విధములైనవి. అవి తైలములు కావచ్చు, ఘన పదార్థాలు కావచ్చు, ద్రవ పదార్థాలు కావచ్చు. అందుకని సుగంధ వర్గములు అనే మాట ఉందన్నమాట. నానా విధములైనవి. లవంగ పట్ట అని ఉంటుంది కదండి, లవంగ, చెక్క, కుంకుమ, గంధపు, పసుపు, ఇవన్నీ కూడా సుగంధ వర్గములు అన్నమాట. సుగంధ ద్రవ్యములు వేరు, సుగంధ వర్గములు వేరు. అవి తైలాలు, సువాసననిస్తుంటాయి. కొన్ని వీటిలో స్పైసీగా ఉంటాయి, కొన్ని సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. నిమ్మగడ్డి, ఇంకా సుగంధ ద్రవ్యాల్లో నిమ్మగడ్డి, లవంగ పట్ట, జటామాంసి, ఇవన్నీ దేవుని సన్నిధికి మేము వెళ్ళేటప్పుడు సిద్ధపరచుకొని వెళ్తాం. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు సుగంధ ద్రవ్యములు, సుగంధ వర్గములని సిద్ధపరచుకొని తీసుకొని వెళ్తాం, ఊరికనే వెళ్ళాం. చూడండి, ఇవి సువాసనకి సాదృశ్యం అన్నమాట. అంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన సాక్షి జీవితాలు కంపు కొట్టకుండా పరిమళ సువాసనగా మార్చుకొని వెళ్ళాలి. దుర్వాసనతో నింపుకొని వెళ్ళకూడదు. సుగంధ ద్రవ్యములు పరిమళిస్తూ ఉంటాయే, సువాసననిస్తుంటాయే, అలా మన సాక్షి జీవితాలు ఎంతో పరిమళ సువాసన ఇచ్చేటట్లుగా ఉండాలి. యేసుక్రీస్తు మన సాక్షి జీవితాల్ని పరిమళ వాసనగా చేయాలని మన కోసం అర్పణగా బలిగా తనను తాను అప్పగించుకున్నాడని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వాక్యంలో రాయబడి ఉంటుంది. యేసయ్య మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా మనం ఉండుటకు మన కోసం తనను తానే అర్పణగా బలిగా, అంటే మన సాక్షి జీవితాలు దుర్గంధంతో కాకుండా పరిమళ వాసనగా ఉండాలని యేసయ్య మన కోసం సిలువలో అప్పగించుకున్నాడు. యేసయ్య మన కోసం మరణించాడు. యేసయ్య మన కోసం మరణాన్ని గెలిచి 3వ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఎందుకయ్యా మీరు అప్పగించుకున్నారంటే మీ అందరి సాక్ష్య జీవితాల్ని పరిమళ వాసనగా చేయాలని. యేసయ్య చనిపోయినందుకు చేతగా కాదు. తెలివిలేని మూర్ఖులు, మందమతులు అంటూ ఉంటారు, సిలువలో 3 మేకులు బిక్కోలేని వాడు ఆయన దేవుడు అయ్యాడా అని అంటారు. మందమతులు అన్నమాట. తలలో మెదడు ఉండదు, వాళ్ళకి బురద ఉంటుంది. 3 మేకులు బిక్కోలేనోడు దేవుడు ఎలా అవుతాడు అంటాడు. మన జీవితాన్ని పరిమళ వాసనగా మార్చాలని ఆయన చనిపోయాడు. ప్రేమ అంటేనే త్యాగం. ప్రేమ అంటేనే త్యాగం అయిపోవడం. ప్రియ సహోదరులారా, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కనుక అది మన కోసం త్యాగం అయిపోయింది. అమర్యాదగా నడవలేదు, ఉప్పొంగలేదు. స్వప్రయోజనాన్ని ఆలోచించనిదే శ్రేష్టమైన ప్రేమ. స్వప్రయోజనాల్ని ఆలోచించకుండా ఉండేదే శ్రేష్టమైన ప్రేమ. ఏది ఆశించినటువంటిదే ప్రేమ. అమర్యాదగా నడవనిదే ప్రేమ. ప్రతిదానికి ఉప్పొంగేది కాదు ప్రేమ. త్వరగా కోపపడేది కాదు ప్రేమ. అపకారాల్ని మనసులో పెట్టుకొని తిరిగేది కాదు ప్రేమ. సత్య విషయమే సత్యమందు సంతోషపడేదే ప్రేమ. అన్నిటినీ తాలుకొని అన్నిటినీ
నమ్ముతుంది, అన్నిటిని భరిస్తుంది. అదే ప్రేమ. త్యాగమైపోయేదే ప్రేమ. స్వలాభాన్ని ఆలోచించినదే ప్రేమ. నేనేమైనావని, ఎదుటి వాళ్ళు బాగుండాలి, సంఘం బాగుండాలి, అందరూ బాగుండాలి, తోటి వాళ్ళు బాగుండాలి అని ఆలోచించేది ప్రేమ. యేసయ్య ప్రేమ సర్వమానవాళి కోసం త్యాగమైపోయింది. అమర్యాదగా యేసయ్య నడిచినట్టుగా ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు. తన స్వప్రయోజనాన్ని ఆలోచించినట్టుగా లేదు. 33 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసయ్య తన యవన రక్తాన్ని ధారపోసి సర్వమానవాళి దుర్గంధాన్ని తొలగించి పరిమళ వాసనగా మార్చిన ప్రేమ యేసు ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడుతూ మన జీవితాల్ని సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలములు ఎంత సువాసననిస్తాయో అంతగా మనం పరిమళ సువాసనతో మన సాక్ష్యాలు ఉండాలని ఆయన మరణించాడు. కొంతమంది సాక్ష్యాలు ఎలా ఉంటాయో తెలుసండి? పలానాయనన్నా ఆయన గురించి మీరు చెప్పొద్దన్నా, ఆయన గురించి చెప్పొద్దన్నా. డబ్బులు తీసుకుంటాడు కానీ ఎగ్గొడుతూ ఉంటాడు, యథార్థవంతుడు ఏం కాదన్నా. ఒక ఆయన బీపీ రేజ్ అవుతుంది, పలానా ఆయన గురించి అడిగితే బీపీ రేజ్ అయిపోయింది అన్నా, ఆయన గురించి చెప్పొద్దు, దొంగ, డబ్బులు తీసుకుంటాడు కానీ ఇవ్వడు. పలానా ఆమె గురించి చెప్పొద్దన్నా, వ్యభిచారి, పలానా ఆయన వ్యభిచారి, పలానా ఆమె మంచిది కాదు, పలానా ఆయన మంచోడు కాదు, పలానా ఆమె కోపిస్తుంది, భయంకర కోపిస్తుంది, అసలు ఆమె గురించి చెప్పొద్దు. బీపీ రేజ్ అయిపోతుంది ఆయనకి. ఎవరన్నా నేను ఆ సంఘంలో చేసి వచ్చి అడుగుతూ ఉంటే వాళ్ళ గురించి ఎందుకు, రండి మీరు రండి, పోదండి రండి, వాళ్ళ గురించి చెప్పదు, అసలు వాళ్ళ గురించి అడగొద్దన్న, వాళ్ళ పరిస్థితులు బాగలేవు అంటున్నాడు. అంటే ఇలా సాక్ష్యాలు ఏమయ్యాయి? చెప్పాలి గట్టిగా. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు పరిమళ ద్రవ్యములు, సుగంధ వర్గములని, అంటే నానా విధములైన సుగంధ ద్రవ్యాలు, అవి ఘన పదార్థాలు కావచ్చు, ద్రవ పదార్థాలు కావచ్చు, సాఫ్ట్నెస్గా ఉండేవి కావచ్చు, స్పైసీగా ఉండేవి కావచ్చు, దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తారు. అది వాళ్ళకి సిద్ధపాటు అన్నమాట. ఆ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకున్నారా, సిద్ధపరిచారా అంటే నేను మిమ్మల్ని అవన్నీ తెమ్మని చెప్పట్లా. ఆ సుగంధ ద్రవ్యములలో ఉన్న ఆ పరిమళం, ఆ సువాసన, అలాంటి సాక్షి జీవితం కలిగి జీవిస్తూ దేవుని సన్నిధికి రావాలని చెప్తున్నా. దుర్గంధంతో ఉండొద్దు, పరిమళ వాసనగా ఉండాలి మనందరి జీవితాలు. యేసయ్య మన జీవితాల్ని పరిమళ సువాసనగా మార్చాలని ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నా. దుర్గంధంతో ఉండిన వాడి ప్రక్కన ఎలా మనం నిలబడమో, మరి మన సాక్షి జీవితాలు కంపు కొడుతుంటే ప్రభు మనతో ఉంటాడా? అహశ్వరోష్ కాలంలో యవనస్తురాలైన కన్యకల్ని సిద్ధపరిచి రాజు ఎదుట వస్తీకి బదులుగా రాణిగా సిద్ధపరిచేదానికి యవనస్తురాలను తీసుకుని వెళ్ళేటప్పుడు 1 సంవత్సరం రోజులు పట్టింది వాళ్ళని అలంకరించేదానికి. మీరు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతారా? ఎస్తేరు గ్రంథం, అందరు బైబిల్ తీసి చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. 6 మాసములు గోపరస తైలముతో సుగంధ వర్గములు, ఇక్కడ అన్ని పదార్థాలు ఉంటాయి చూడండి. గోపరస తైలముతో సుగంధ వర్గములతో స్త్రీల పరిమళ క్రియల కొరకైనా అనేక విధములైన పదార్థములతోనూ రాజు ఎద్దుకు తీసుకొని వెళ్తారంట. భూ సంబంధమైన రాజు ఎద్దుకు తీసుకెళ్ళేదానికి ఇంత సిద్ధపాటు ఉంటే అర్థమవుతుందా మీకు? ఒక రాజు ఎదుటికి ఒక కన్యకను తీసుకుని వెళ్ళేటప్పుడు, పెళ్లి కుమార్తెగా తీసుకుని వెళ్ళేటప్పుడు, లేకపోతే రాణిగా నియమించబడేదాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు 12 నెలలు, 1 సంవత్సరం రోజుల పాటు అటు ఇటు తిప్పకుండా ఏం చేశాడండి?
ఆమెను సిద్ధపరుస్తూ ఉన్నారు. 6 నెలలు గోపరస తైలములతో 6 నెలలు శుద్ధి చేశారు. సుగంధ వర్గములతో శుద్ధి చేశారు. శుద్ధీకరణ అన్నమాట. పరిమళ క్రియలతో పరిమళ ద్రవ్యములను తీసుకొని శుద్ధి చేసి సిద్ధపరిచి రాజు ఎదుట నిలబెట్టారు. అప్పటికి కొంతమంది అలంకారం సరిగా లేకపోతే రాజుగారికి దయ పుట్టలేదు, కనికరమే పుట్టలేదు. వాళ్ళ వైపు దండం చాపకుండా పంపించేయమన్నాడు ముందు అర్జెంటుగా. ఈ మనిషి అలంకారం సరిగా లేదు, ఈమె అలంకారం చూస్తుంటే నాకేమో జంతువులు గుర్తొస్తున్నాయి, మనుషులు గుర్తు రావట్లేదు, పంపించేమని చెప్పాడు. ఒక్కొక్కరి అలంకారం ఒక విధంగా ఉంది, నచ్చలేదు రాజుగారికి. కానీ షండుడైన హేగే అలంకరించాడే ఎస్తేరుని. ఆ హేగనే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పవచ్చు. ముక్కుకి ఏది ధరిస్తే తెలుసో వాళ్ళకి అమ్మ నాన్నకి తెలుసు కనుక అదే పెడతారు. ఇంతలావుది పెట్టామనుకో ముక్కు కనపడిద్దిగా, ఇదేదో ఆఫ్రికా జంతువు వచ్చినట్టుంది అనుకుంటారు. ఎవడని చూస్తే ఇదేదో ఆఫ్రికా జంతువులా అడవి జంతువు వచ్చిందని అనుకుంటారు. మిగతా స్త్రీలందరూ వాళ్ళకి ఇష్టం వచ్చిన అలంకారాన్ని ధరించుకున్నారు. కానీ ఎస్తేరు మాత్రం హేగే అలంకరించాల అలంకారం తప్ప ఇంకొకటి కోరలేదు. తనను తాను సిద్ధపరచుకుంది, దైవ సేవకుల సిద్ధపాటుకి అంగీకరించింది. వెళ్ళి అక్కడ నిలబడుకుంటే వెంటనే రాజుగారికి దయ పుట్టింది. ఆమె వైపు రాజదండాన్ని చాపాడు. చప్పట్లు కొడదామా? వెంటనే రాజుగారి సింహాసనం ప్రక్కనే ఆమెకు సింహాసనం వేయబడింది. అక్కడ కూర్చుంది, తల మీద కిరీటం ధరించుకుంది. సంవత్సరం రోజులు సిద్ధపాటు. ఏది ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే, ఇప్పుడు రారాజైన యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఎంతకాలం సిద్ధపడాలి మనం? సంపూర్ణంగా మనం సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన సింహాసనం మీద ఆయనతో కూడా కూర్చుండబెట్టుటకు మనం తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణంగా సిద్ధపరచబడిన వాళ్ళు ప్రభువుతో కూడా ఉంటారు. దానికి ఎంత టైం పడుతుందో నేను చెప్పలేను. అలంకరించుకుంటూనే ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, పాలు వేడి చేసి తోడేస్తారు పాలలో, వెంటనే పెరుగైపోయిద్దండి. ఎన్ని గంటలు పడుతుంది? కాలాన్ని బట్టి 4 గంటలు 5 గంటలు అలా పడుతుంది. మనలో ఉన్న పరిశుద్ధత అది సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలన్నా టైం పడుతుంది. ఏది ఏమైనా సరే ఒక రోజున ఆయన ఎదుట మనం నిలిచి ఉండేదానికి సిద్ధపడాలి. పరిమళ తైలములతో, సుగంధ ద్రవ్యములతో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుని ఎదుటికి వచ్చేదానికి సిద్ధపడాలి. మన సాక్ష్య జీవితం ఎలా ఉంది అని సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు యాజకులు ఆ సుగంధ వర్గములను తీసుకొని సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వెళ్తారు. రెండోదిగా ఇంకేం తీసుకెళ్తారంట వాళ్ళు?
సన్నిధి రొట్టెలని, ఆహారాన్ని తీసుకొని వెళ్తారు మందిరానికి. వాళ్ళు ఊరికే నెలరు సిద్ధపడి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం తీసుకెళ్తారంట దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు? ఆహారాన్ని, సన్నిధి రొట్టెలని నిత్యము మందిరంలో ఉండేటట్లుగా ఆహారం తీసుకొని వెళ్తారు. మందిరానికి వెళ్ళేటప్పుడు ఆహారం తీసుకొని వెళ్ళారు పాత నిబంధన భక్తులు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో మాట చదువుతారా? నా సన్నిధిలో ఆహారం ఉండునట్లుగా మీ 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రావాలి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినప్పుడు ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరించదనుగాక. దేవుడు కుమ్మరించునుగాక. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కావాలనుకున్న వాళ్ళు ఆమెను చెప్పండి. ఆశీర్వాదాలు కావాలనుకున్న వాళ్ళు ఆమెను చెప్పండి. విస్తారమైన దీవెనలు కావాలనుకున్న వాళ్ళు ఆమెను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అయితే నా మందిరములో నిత్యము ఆహారం ఉండునట్లుగా మీరేం చేయాలంట? 10వ భాగాన్ని తీసుకొని రావాలి దేవుని సన్నిధికి. అంటే దేవుడికి ఆహారం తక్కువ కాదు అడిగింది. ఆయన మందిరంలో నిత్యం ఏముండాలి? ఆహారం ఉండాలి. ఏముండాలి దేవుని మందిరంలో? ఆహారం సమృద్ధిగా ఉండాలి. అందుకని సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలు ఉంచేదానికి వాళ్ళు సిద్ధపరచుకొని ఆహారం తీసుకొని వెళ్ళేవాళ్ళు. మీరు 10వ భాగం ఇచ్చి దేవుణ్ణి శోధించండి. ప్రభువా, నీకు పలానా రోజు నేను డబ్బులు ఇవ్వలేదా, మరి నాకు ఇప్పుడు అవసరం వచ్చింది, నాకు ఇవ్వవా అని అడిగితే దేవుడు ఇస్తాడేవాడా? గట్టిగా చెప్పాలా, బిగ్గరగా చెప్పండి. ప్రభు ఇస్తాడేవాడా? మనకి ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు ఆయన. అసలు తిని 10వ భాగం తిని మొత్తం తిని తిరిగా అనుకో, దీవెన ఎలా వస్తుంది? ఇంకా అక్కడ చాలా మాటలు రాయబడి ఉంటాయి. ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశపు వాక్యములు విప్పి దీవెనలు కుమ్మరిస్తాను, మీ పంటను తినివేయి పసరు పురుగుల్ని గద్దిస్తాను, మీ భూమి పంట నాశనము చెయ్యను, మీరు విత్తనాలు వేసిన విత్తనాలు అవి నూరంతలుగా ఫలించునుగాక, అకాల ఫలములు రాలిపోయినట్లుగా రాలిపోకుండా వాటిని దేవుడు స్థిరపరచునుగాక, ఏ తెగులు రాదు, పంట పొలములను పాడు చేసే పసర పురుగుల్ని దేవుడు గద్దించునుగాక, తెగుళ్లను గద్దించునుగాక, మీ పంట పొలములు అకాల పొలములు రాల్పక ఉండునట్లు స్థిరంగా ఉండునుగాక, ఆనందపురములోని ఆనందకరమైన దేశంలో మీరు ఉంటారు. ఏ దేశంలో ఉంటారంట? మీరున్న చోటే ఆనందం, మీరున్న ఇల్లే ఆనందం, సంతోషం. ప్రజలందరూ మీరు ధన్యులని చెప్పబోతున్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని గురించి మీరు ధన్యులని చెప్పుదురుగాక, మీ గ్రామ ప్రజలు ధన్యులని చెప్పుదురుగాక, యేసుక్రీస్తుని నమ్మిన మీరు ధన్యులని అనేక మంది అన్ని జనులు చెప్పుదురుగాక. అలా నా దేవుడు నిన్ను నన్ను మనలందరినీ ఆశీర్వదించునుగాక. దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లుగా 10వ భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. 10వ భాగం నీ విడిచిపెట్టద్దు, అశ్రద్ధ చేయొద్దు. అబ్రహాం రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందిన వెంటనే 10వ భాగాన్ని యాజకునికి ఇచ్చాడు. అందుకని అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. యాజకులకు ఇవ్వాల్సిన వాటిని, పొలాల్ని, ధాన్యాన్ని యోసేపు దాచుకోలేదు. అందుకని యోసేపు ఆశీర్వదించబడ్డాడు. యాజకుల పొలాలు ముట్టలేదు, యాజకులకు ఇవ్వాల్సిన ధాన్యాన్ని ముట్టలేదు. రాజు యొక్క ధనాగారంలో నుండి, ధాన్యగారంలో నుండి శ్రేష్టమైన వాటిని యాజకులకు ఇచ్చాడు యోసేపు. అందుకని యోసేపు ఆశీర్వదించబడ్డాడు. అనేకుల్ని పోషించేటువంటి గొప్ప వ్యక్తిగా దీవించబడ్డాడు. కనీసం నీ ఇంట్లో వాళ్ళకి నీవు ఆహారం పెట్టుకోవట్లేదంటే నువ్వు ఎంత దరిద్రతలో, పేదరికంలో ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. కుటుంబస్తుల కడుపు నింపుకోలేని నీవు ఎలా ఆశీర్వదించబడతావు?
ఆశీర్వదించబడ్డామని గుర్తేంటి? కుటుంబాలను పిల్లల ఆకలి తీర్చలే నీవు ఎలా దీవించబడి ఉన్నావని అర్థం దానికి. కనీసం నీవు తినకుండా తినే వాళ్ళకు పెట్టకుండా నన్ను ఆశీర్వదించంటే ఎలా? 10వ భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకురాకుంటే ఎలా? నా మందిరం నిధులు ఆహారం సమృద్ధిగా ఉండాలి కదా, ఆహారం తీసుకొని రండి. అదొక సిద్ధపాటు. ఎప్పుడు వట్టి చేతులతో దేవుని సన్నిధికి వెళ్ళొద్దు, సిద్ధపడి వెళ్ళాలి. ఒకటి సాక్షి జీవితం సువాసనగా ఉండాలి, రెండోదిగా ఆహారం ఉండేటట్లుగా దేవుని మందిరానికి 10వ భాగాన్ని తీసుకొని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అట్టి కృప ధన్యత మీకు దేవుడు దయచేయునుగాక. అలాంటి సిద్ధపాటు ప్రతి ఒక్కరిలో దేవుడు కలిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ప్రతి ఒక్కరిని సిద్ధపరచునుగాక. చివరిగా దహన బలులు. ఏం తీసుకొని వెళ్తారంట మందిరానికి? దహన బలులు అర్పించుటకు. ప్రైజ్ ది లార్డ్. దహన బలులు అర్పించుటకు పవిత్రమైన పక్షులని నోవాహు గారు, నోవాహేనా? ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి. ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వాక్యం, 20వ వాక్యం కూడా చదవండి. సమస్త పశువులను 20వ వాక్యం చదవండి ఒకసారి. బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పక్షులన్నింటిలోనూ పవిత్రమైన పక్షులన్నిటిలోనూ పవిత్రమైన పశువులు పవిత్రమైన పక్షుల్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. ఆజ్ఞానించి, నేను మరలా శపించను, చెడిపోయాయి, భూమి నిలిచినంత కాలం వెదకాలము, భూమి నిలిచినంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను రాత్రింబగలు ఉండక మానవు అనుకొనెను. చప్పట్లు కొడదాము గట్టిగా. దహన బలులు అర్పించిన నోవాహును ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి. దేవుడు మీ అందరినీ ఫలింపచేయునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలు లేని వాళ్ళందరికీ పిల్లల్ని దేవుడు దయచేయునుగాక. ఉన్న పిల్లలందరికీ ఆరోగ్యం, కాపుదల, క్షేమం, ఆశీర్వాదం దయచేయునుగాక. మీరు ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. దహన బలులు అర్పించిన నోవాహుని తన సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. దహన బలి అర్పించిన నోవాహును బట్టి భూమిని శపించలేదు. చూడండి, దేవుని సన్నిధికి అర్పణ తీసుకొని వెళ్ళాలి, దహన బలిని అర్పించాలి. ఇదొక సిద్ధపాటు. బలులు అర్పిస్తున్నారా? పవిత్రమైన వాటిని దేవుని సన్నిధిలో అర్పించాలి. ఇది ఆత్మీయ అర్థం ఏంటంటే మనం నిత్యము పరిశుద్ధత కలిగి బ్రతికే ఒక ప్రత్యేకత అన్నమాట. దేవుని యొద్ద క్షమాపణ వేడుకునేదానికి, దేవుని యొద్ద ఆశీర్వాదం పొందేదానికి ఇది సాదృశ్యం. చూడండి, ప్రతి ఉదయమున కుమారుల నిమిత్తం యోబు గారు ఏం చేశారు? దహన బలులు అర్పించారంట ప్రతిరోజు ఉదయం. పిల్లలు పార్టీకి అరే మీరు ముగ్గురు ఇట్రండిరా, మీరు ముగ్గురు ఇట్రండి, మీరు ముగ్గురు రండిరా. చాలా బాగా వింటున్నారు వాక్యం.
యోబు గారి పిల్లలు రోజు పార్టీకి వెళ్ళొస్తారంట. విందు రోజు ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. రోజు పార్టీకి వెళ్ళొస్తుంటారు వీళ్ళు. విందుకి వెళ్ళొస్తుంటారు. వాళ్ళ బంధువులు ఏమైనా విందులు పార్టీ జరిగితే శుభ్రంగా తిని ఫుల్ ఎంజాయ్ చేసి వస్తారు. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాడు తెలుసు, అమ్మో నిన్న పార్టీకి వెళ్ళి వచ్చారు, అక్కడ ఏమైనా దేవుని దూషించరేమో అని, అక్కడ తప్పుగా మాట్లాడారేమో, ఏమైనా ఎంజాయ్ చేస్తూ దేవుని మర్చిపోయారేమో అని వారిని పిలువనంపించి పవిత్రపరిచి ఉదయాన్నే లేచి ఒక్కొక్కని నిమిత్తమై దహన బలులు అర్పించాడు యోబు గారు. చప్పట్లు కొడదామా గట్టిగా? పార్టీకి వెళ్ళావు, ఏం మందు తాగావురా అని అడగడంట. ఏదో చేసే వచ్చింటాడని పొద్దున్నే లేపి బలి అర్పిస్తాడంట. అర్థమవుతుందండి? వీడు ఫంక్షన్కి వెళ్ళాడు, అక్కడ ఏమైనా బూత్ మాటలు మాట్లాడాడేమో, నానా జాగ్రత్తరా, అక్కడికి వెళ్ళొచ్చావు కదా, ఏమైనా దేవుని దూషించావు, అక్కడ ఏమైనా దేవునికి విరోధంగా మాట్లాడావా, అలా మాట్లాడొద్దురా, నీకోసం దహన బలి అర్పిస్తాను. పొద్దున్నే లెగ్గొట్టి శుభ్రం చేసి వీళ్ళ కోసం మందిరానికి తీసుకెళ్ళి అక్కడ దహన బలి అర్పించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఏమైనా తాగి తందనాలు ఆడావు, ఏంట్రా మెల్ల గొలిసేసా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు కూర్చో, నువ్వు మెడకాయలు ఇవన్నీ మెడకి చుట్టుకోబాకండి అన్నీ, నువ్వు రారా. తాయితలు గీతలు కట్టి ఎందుకు ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తారు మీరు? జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ పార్టీకి వెళ్ళి నువ్వు కూడా ఏమైనా వేసావు రేంద్రా? ప్రైజ్ ద లార్డ్. పిల్లలకి మంత్రాలు కట్టొద్దు, దయచేసి కట్టొద్దు, తీసి పడేయండి అండి. విశ్వాసంతో ఉండండి. యేసయ్య ఉన్నాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడని నమ్మండి. కొబ్బరి నూనె తీసుకొని సిలువ గుర్తు తీసి ప్రార్థన చేయండి. మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు కదా. ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే మరి ఆ గొప్ప దేవుని విడిచిపెట్టి అనవసరమైన ధరించుకోవడం ఏంటి? తాయితలు కట్టడం, మెడకాయలో ఇంకా సిలువ వేసుకోవడం. సిలువ గుండెల్లో మోయండి, యేసుప్రభుని గుండెల్లో మోయండి, మెడలో కాదు, చేతిలో కాదు. మనం తాయితలు కట్టుకున్న వాళ్ళు ఉంటే నా దగ్గరికి కూడా రావద్దు, ఇది తీసేస్తారండి. అప్పుడు ప్రార్థన చేస్తా. మళ్ళీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ నాతో ప్రార్థన చేయించుకోద్దని, అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దని ప్రేమతో చెప్తున్నా. అది ప్రేమగా ఉన్నట్టుగానే ఉంటుంది కానీ చాలా ఘాటుగా కూడా ఉంటుంది. మీకు నచ్చకపోతే అసలు రావద్దు, నా మాట వినండి. ఎందుకంటే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు ఒక రోజున. నేను చెప్పాలి కదా, మరి సంఘానికి ఏం బోధించారో నువ్వు అసలు పట్టించుకోకుండా సంఘ బిడ్డల్ని ఏం చేసేవారంటే నేనేం చేయాలి? అప్పుడు మంత్రాలు తంత్రాలు తాయితలన్నీ తీసి అక్కడ వాగులో, కిద్రోను వాగులో వాళ్ళు ఇసురుకొట్టినట్టు వాగులో ఇసురుకొట్టిపోండి అందరూ. కిద్రోను వాగులో ఇశ్రాయేలు ఏమైనా చేస్తే విరోధమైన అవన్నీ తీసి వాగులో ఇసురుకొట్టేవాళ్ళంట. పక్కనే వాగుంది, మరి పిడుగురాల సంఘానికి చాలా ధన్యులు మీరంతా. ఏమైనా విరోధమైన ఉంటే తీసి ఇసురుకొట్టుకోండి అక్కడ వాగులో. బాబు రాత్రి ఫంక్షన్కి వెళ్ళావు కదరా, అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసారా? తాగుబోతులు, తిరుగుబోతులు, వాళ్ళతో కలిసి సరదాలు పడి ఏమైనా బూతులు మాట్లాడేవా నానా? రారని ఈయన్ని శుభ్రం చేసి శుద్ధి చేసి ఏం చేశాడంటే ఈయన కోసం ఒక బలి అర్పించాడు. ఈయన కోసం బలిపీఠం మీద బలి పశువులు అర్పించబడుతూ వచ్చింది. దేవునికి బలులు అర్పణలు ఇష్టం ఉండవు. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివా నీవు నా కొరకే. ఎంత చక్కటి కీర్తనలండి. ప్రభా, నువ్వు బలులు అడిగితే, నువ్వు తైలం అడిగితే వేలాది నదులంత విస్తార తైలం ఇస్తాను, ఏడాది దూడలు నీకు అర్పిస్తాను. బలి అడిగితే నీకు ఇష్టం కాదు కదా అది. దహన బలి సంపూర్ణంగా సమర్పించుకోవడం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సమర్పించుకొని రావాలి. ఇక్కడ యేసయ్య ఉంటాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన మాట్లాడి సరి చేస్తాడని. పిల్లల్ని పిలిచి రోజు ఏం చేస్తున్నాడండి? ప్రైజ్ ది లార్డ్. ఇట్లా నువ్వు కూడా రా, మళ్ళీ నిన్ను కింద పంపిస్తే ఎంతమంది తిట్టుకుంటారు నన్ను. ఈసారి ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయదా? అర్థమవుతుందా?
జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధికి వచ్చి. మీకు కూడా చెప్తున్నా, వాడిని ఎందుకో దేవుడు నిలబెట్టాడు, వాడిని గద్దించి మిమ్మల్ని సరి చేయాలని. జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ప్రైజ్ అలాట్. పిల్లలకు మంచి వైట్ డ్రెస్సే కుట్టించి తీసుకురండి. పొర్రె బొమ్మలు, నల్ల టీషర్ట్లు, నిక్కర్లు వేసుకొని రావద్దు మందిరానికి. నిక్కర్లు వేసుకొని వస్తుంటారు కొంతమంది, సిగ్గు కూడా ఉండదన్నమాట. ఇంకోటి, మందిరానికి వస్తే ముందు ప్రార్థన చేసుకొని వెళ్ళండి. దొంగ వచ్చినట్టుగా వెళ్ళొద్దు. నేను ఇక్కడ కూర్చున్నా, ఒక ఆయన వచ్చి అటు పోతా ఉన్నాడు అనమాట. ఊరి నాయన దొంగ వచ్చాడేమో పోంటారు అంటే, దొంగ కాదు, విశ్వాసి అయినా. నేను దొంగోడు అనుకుని అందరూ ప్రార్థనలో అటు వచ్చాడు, మేమందరూ ఈడ ఉంటే అటు పోయాడు. అటు దొంగోడు అనుకున్నా నేను. ఊరి పంపిస్తే దొంగ కాదన్న విశ్వాసి అని అన్నాడు. ఊరి వచ్చినట్టు మందిరంలో కన్నా వచ్చి ప్రార్థన చేసుకొని పోవచ్చు కదన్న. మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా రండి. వస్తే మొదటగా మందిరంలో ప్రార్థన చేసుకొని వెళ్ళండి. మీకు ఏమైనా సేవకులతో పని ఉంటే వాళ్ళతో పని చూసుకొని వెళ్ళండి. ఏమైనా పని ఉంటే వాళ్ళతో, సేవకులతో కానీ సిస్టర్స్తో, పాస్టర్స్తో పని ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడి వెళ్ళేదానికంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అది ఆ జ్ఞానంతో ఉండండి. తెలియలేని మందమతుల్లాగా ఉండొద్దు. మందిరానికి వస్తే మొదటగా ఏం చేయాలి? నువ్వు ఇక్కడికి వచ్చి నా దగ్గరికి ఎవడన్నా వచ్చిన ముందు చర్చిలో పోయి ప్రార్థన చేసుకోమంట. కొన్ని ఎద్దు తలకాయలు ఉంటాయన్నమాట, వాటికి తెలివి బుర్ర ఉండదు. వాటికి ఎద్దు తలకాయలు వేసుకొని తిరుగుతుంటారు అనమాట. పశువు తలలు ఉంటాయి అట్లా. మొదట వస్తేనే మీరు ఏం చేయాలి? మందిరంలో ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ఎంత బాగుంటుంది. పొర్రె బొమ్మలు వేసుకొని, నిక్కర్లు వేసుకొని తిరగొద్దు. ఇక్కడికి వస్తే మొదటగా చర్చిలో ప్రార్థన చేసుకొని అప్పుడు సేవకులతో పని ఉంటే కలవండి, ఏ పని లేదంటే వెళ్ళిపోండి. ఎంత బాగుంటుంది. ఏ దొంగ అనుకొని దడుచుకున్నా. ఎందుకంటే ఎప్పుడు ఎవడు ఎలా వస్తున్నాడో తెలియట్లే ఈ రోజుల్లో. ఎవడు ఎలా వస్తున్నాడో అర్థం కావట్లా. క్రికెట్ బ్యాట్ దొంగిలించాలని వచ్చాడంట, ఆ ఇంట్లో పిల్ల అరిసిందంట. ఏం చేసాడు? కత్తి తీసుకొని, అది పరిస్థితి. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి, బ్యాట్ కోసం ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని పోవాలని వచ్చాడు. దొంగ 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 అని అరిసెలోపుగా అరుస్తాను పెట 4 పోట్లు పొడిచి వెళ్ళిపోయాడు చిన్న పిల్లని. ఏ దొంగ వచ్చాడు మరి? పర్యవేక్షణ అంటారు కదా, ఉండాలి కదా. మరి నాకు కూడా ఉండాలి కదా పర్యవేక్షణ, అంటే ఉండాలి కదా. ఎవడొచ్చాడు? నేను లేకపోతే అది నేను ఉన్నా, గమనిస్తున్నా. అర్థమవుతుందా మీకు? వచ్చే ఉంటాడు అబ్బాయి, వచ్చి ప్రార్థన చేసుకుని పోయి వచ్చినప్పుడు ప్రైజ్ ది లార్డ్. అమ్మా మీరు ఎవరైనా వచ్చిన మొదటగా ఎక్కడ రావాలి? వచ్చి ప్రార్థన చేసుకొని పొండి. పని ఉంటే పని చూసుకోండి, లేకపోతే ఏ పని లేదంటే ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఏదో పని మీదే వచ్చాడు ఆయన, ఊరికే రాలా. సేవకులు ఏదో పని చెప్తే వచ్చాడు, పని చెప్తేనే వచ్చాడు, పని చెప్పకుండా నేను రాలా. మరలా నేను తప్పుగా అంటున్నాను అనుకోవద్దు. ఏదో పని ఉంటే వచ్చాడు. వచ్చినోడు చర్చిలోకి వచ్చింటే పర్లా, నేను మళ్ళీ ప్రార్థన ఆపి పంపించాల్సి వచ్చింది. ఎవడు ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు? విశ్వాసులు అంతా మీరంతా బాగానే ఉంటారు. విశ్వాసులు కాని వాళ్ళు అయితే నా భయం నాకు ఉంటుంది కదా. మరి మందిరం మీద పర్యవేక్షణ చేసి మాకు మందిరాన్ని గమనించే వాళ్ళకి మందిరంలో అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. పిచ్చోడు వచ్చి ఫుల్ పీట మీద తిరుగుతున్నాడు. బ్రదర్లు వచ్చి తన్ని తరిమారు. అందరం ఉన్నాం అక్కడ, ఇలా సిస్టర్లు ఉన్నారు అక్కడ, మేమున్న ప్రార్థన చేస్తున్నా. వెనక మా ఆలుగు వచ్చి ఒకడు ఫుల్ పీట చుట్టూ తిరుగుతున్నాడు, తిక్కలోడు. వాడు తిక్కోడు వచ్చి తిరుగుతా ఉంటే బ్రదర్ దగ్గర ముందు అంటే ఆడు అసలు మనం చెప్పింది వినట్లా, పట్టుకొని ఈడ్చుకెళ్ళి బయట పడేశారు. అప్పుడు నాకు దడ పుట్టింది. మరి ఎవడో ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితులు? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవడు ఎందుకు వచ్చాడో, ఎవడు ఎందుకు పోతున్నాడో అర్థం కావట్లా. కనుక మీరు విశ్వాసులు కనుక 2 చేతులు జోడించి చెప్తున్నా, మొదటగా వస్తేనే ఎక్కడికి రావాలా? అమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి. మొదట పురుషులైనా స్త్రీలైనా మొదటిగా ఎక్కడికి రావాలా? వచ్చి ఇక్కడ 2 నిమిషాలైనా ప్రార్థన చేసుకొని వెళ్ళండి. నీకు అంత బిజీగా ఉంటే అసలు రావద్దు. 2 నిమిషం కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోలేతే అసలు రావద్దు. నేను ఎక్కడికి వెళ్ళొచ్చినా మొట్టమొదటికి వచ్చి మందిరంలో చూసి గమనించుకొని స్తోత్రం చెప్పుకొని వెళ్తాను. ఎక్కడ తిరిగినా
ఇన్సూరెన్స్గా 2-3 రోజులు కానీ లేకపోతే ఆ కారు దిగిన వెంటనే ముందు ఇటే వస్తా. రోజైతే పర్లేదు కానీ ఎక్కువ రోజులు లేకపోతే వచ్చి చూసి వెళ్తాం మందిరంలో. జ్ఞానం లేనట్టుగా ప్రవర్తించవద్దు మూర్ఖుల్లాగా. మీరు వస్తేనే ఏం చేయాలి? మొదటగా అది వచ్చి ఇక్కడ కూర్చొని 2 నిమిషాలు కానీ, కుదిరితే 5 నిమిషాలు కానీ, లేకపోతే 1 నిమిషం కానీ స్తోత్రం చెప్పుకొని పని ఉంటే పని చూసుకొని వెళ్ళండి. బయటికి వెళ్ళొచ్చారు ఏమైనా చెడిపోయి ఉంటారేమో అని రోజు యోబు గారి వాళ్ళ నాన్నగారు పిల్లల్ని ఏం చేసేవాడంట? పవిత్రపరిచి దహన బలులు అర్పించాడు. థ్యాంక్ యూ, కూర్చోచ్చన్న. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడండి? దహన బలులు అర్పించాడు. అయితే అది మన జీవితాల్ని పరిశుద్ధపరిచే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం, లేకపోతే దేవుని యొద్ద క్షమాపణ వేడుకునే ఒక అనుభవం. సర్వాంగ బలిగా అర్పించబడేది దహన బలి. దహన బలి అర్పించి బలిపీఠం మీద కాలుస్తారంటే సంపూర్ణంగా సమర్పించుకోవడం అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. కుడి చేతిని పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దహన బలి శుద్ధీకరణకి అలాగే క్షమాపణకి సంపూర్ణంగా అర్పించుకునే అర్పణకి సాదృశ్యం. అందుకని దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలుల సిద్ధపాటు ఏంటంటే, మొదటగా సుగంధ ద్రవ్యముల వర్గములను, అలాగే రెండోదిగా సన్నిధి రొట్టెల ఆహారాన్ని, మూడోదిగా దహన బలిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించారు. అందుకని దేవుడు వారిని ఆశీర్వదించి గొప్ప చేస్తూ వచ్చాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని గ్రహించండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సిద్ధపడి 16వ కీర్తన 11వ వాక్యం ఆ మాట చదవండి ఒకసారి. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, సుఖములు కలవు. దేవుని సన్నిధిలో ఏముందంట? ఘనత, మహిమ, ప్రభావాలు, సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి. ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ వీటిని దయచేయునుగాక. దుఃఖం నిట్టూర్పులు తొలగించి సంపూర్ణ సంతోషం కలుగు చేయునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆయన మందిరానికి వచ్చిన మీ అందరికీ దేవుడు దయచేయునుగాక, మనందరికీ దయచేయునుగాక. ఘనత, మహిమ, ప్రభావములతో నింపి ఘనపరచునుగాక. ఆయన సన్నిధిలో మేలులు ఉన్నాయి, ఆ మేలుల చేత మిమ్మల్ని నింపునుగాక. అయితే ఎలా రావాలి దేవుని సన్నిధికి? సిద్ధపడి రావాలి. పాత నిబంధన భక్తులు పరిమళ ద్రవ్యములని, అంటే సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని ఆహారాన్ని, దేవుని మందిరానికి ఆహారాన్ని తీసుకుని రావాలి. అలాగే దహన బలి అర్పించడం అంటే సంపూర్ణంగా ప్రాణాత్మ దేహాల్ని సమర్పించుకొని మందిరానికి రావాలి. ఓరచూపులు చూసుకుంటూ, కులుకుతూ, గజ్జల శబ్దం వినిపిస్తూ అలా నడవకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక సిద్ధపడండి. దేవుని సన్నిధికి వచ్చిన నీతిమంతులు కృతజ్ఞతలు చెల్లిస్తారంట. దేవుని సన్నిధికి వచ్చిన యథార్థవంతులు ఆయన సన్నిధిలో నిలిచి ఆయన్ని ఆరాధన చేస్తారు. డాంబికులైతే దేవుని సన్నిధిలో నిలవలేరు. యథార్థవంతులు, నీతిమంతులైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని స్తుతిస్తారు. ఆ మాట కూడా చదవండి. 140వ కీర్తన 13వ వాక్యం త్వరగా చదవండి. 143వ కీర్తన 140వ కీర్తన 13వ వాక్యం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు. నీతిమంతులైతే కృతజ్ఞతలు చెప్తారు, యథార్థవంతులైతే ఆయన సన్నిధిలో నివాసం చేస్తారు. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఆయన్ని స్తుతించండి. ఆయన సన్నిధిలో నివసించి మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచిన మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక.
ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని వస్తే మిమ్మల్ని ఇంకా పరిమళింప చేయనుగాక. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఆహారం తీసుకొని వస్తే ఆకాశపు వాక్యంలో విప్పి దీవెనలు కుమ్మరించునుగాక. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సంపూర్ణంగా సమర్పించుకొని వస్తే సంపూర్ణంగా మిమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభు రాకడకు సిద్ధపరచునుగాక. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 10వ వాక్యం. మత్తయి సువార్త 25:10. సిద్ధపడి ఉన్నవారు, మొదటి వాక్యం కూడా చదవామా? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకల్ని పోలి ఉన్నది. 5 మంది బుద్ధి గల వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. నూనె లేకుండా వచ్చారు, బుద్ధి గల వాళ్ళు నూనె తీసుకొని వచ్చారు. ఈనాడు జాగ్రత్తగా, 3వ సిద్ధపాటు దేనికంటే పెళ్లి కుమారుడైన యేసయ్యని ఎదుర్కొనేదానికి. చప్పట్లు కొడదాము గట్టిగా. ఒకరోజు మన యేసయ్య అలంకరించబడిన రాజు వల్లే, పెళ్లి కుమారుని వల్లే వస్తాడు. మనం ఆయన్ని ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఎదుర్కోవాలి. మనకుండే సిద్ధపాటు ఏంటంటే పెళ్లి కుమారుని ఎదుర్కొనే దానికి కావాల్సిన సిద్ధపాటు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధాయుధాలను ధరించుకొని జయం పొందుకునే దానికి సిద్ధపాటు. మందిరానికి వచ్చి మందిరంలో సంపూర్ణంగా ఆశీర్వదించబడి పరిపూర్ణపరచబడేదానికి సిద్ధపాటు. 3వదిగా పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు కావలసిన సిద్ధపాటు. 10 మంది కన్యకలు వచ్చారంట. పరలోక రాజ్యం పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు 10 మంది కన్యకలను పోలి ఉందంట. పరలోక రాజ్యం దివిటీల్ని పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వచ్చిన బయలుదేరిన 10 మంది కన్యకల్ని పోలి ఉంది పరలోక రాజ్యం. అయితే దాంట్లో 5 మంది బుద్ధి లేని వాళ్ళు, 5 మంది బుద్ధి గల వాళ్ళు. 5 మంది ఎవరంట? బుద్ధి లేని వాళ్ళు, 5 మంది బుద్ధి గలవారు. బుద్ధి లేని వాళ్ళంతా నూనె తీసుకొని పోలా, దివిటీలు మాత్రం ఉన్నాయి. అర్థమవుతుందా? బుద్ధి లేని వాళ్ళ దగ్గర కూడా దివిటీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, బుద్ధి లేని వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, బుద్ధి వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర నూనె లేదు, వాళ్ళ దగ్గర నూనె ఉంది. నూనె లేని వాళ్ళు నూనె ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు నూనె ఇవ్వండి అని. వాళ్ళు ఇవ్వాల. కొనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని. మధ్యరాత్రి ఎవడైనా కొట్లు తీస్తాడా? మీరు చెప్పండి. ఆడికి తెల్లారాల బోని కొట్టాలంటే 10 అవ్వాలా. ఆడి పూజలు పునస్కారాలు చాలా ఉంటాయి. మధ్యరాత్రి వెళ్ళి నూనె అమ్మంటే ఎవడు అమ్ముతాడు? ఆ జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? రాత్రిలో నూనె అయిపోయింది, నూనె తేపంటే ఎవడు తీస్తాడు కొట్టు? బుద్ధి గలవాడు అయితే సాయంకాలం కొనుక్కోవచ్చుగా. బుద్ధి కలిగిందంటే ఎప్పుడు కొనాలి నూనె? పొద్దున్న సాయంత్రం దాకా టైం ఉంది కదా, అప్పుడు కొనకుండా రాత్రి నూనె కొట్టుకు పంపిస్తే ఎవడిస్తాడు నీకు నూనె? తలకాయల మెదడుందా లేదా? బుద్ధి ఉందా లేదా? ఈ బుద్ధి లేని కణికలు అంటే వాళ్ళే. రాత్రిలో నూనె కొంటే ఎవడిస్తాడండి? మీరు చెప్పండి. కొట్టుకు రాత్రి మధ్యరాత్రి వచ్చి నూనె వ్యాపారం సుబ్బారావు కొట్లు అంటే సుబ్బారావు ఉంటాడు అక్కడ? మీరు చెప్పండి. సుబ్బారావు కొట్టుకెళ్ళి నూనె వ్యాపారం ఉంటాడా సుబ్బారావు? ఆయన రెస్ట్ తీసుకుంటాడు. పోయా నూనె, ఇప్పుడే చేయట్రా, అసలు నువ్వు నూనె కొనేవాడు దొంగ, నూనె దొబ్బేసి దానికి వచ్చావు అంటాడు. అంతే. ఒకడే వచ్చావు 10 మంది వచ్చి పరా అంటాడు. ఎప్పుడు కొనాలి నూనె? పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి 9 దాకా ఉంటుంది టైం. నూనె ఎంత, దాని బతికి ఎంత అండి? 1 లీటర్ నూనె ఎంత పడుతుంది? లీటర్ నూనె ఎంత పడుతుంది? బుద్ధి లేనివాడు, బుద్ధి గలవాడు. పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే సిద్ధపాటు ఉండాలి కదా. దివిటీలో నేను చెప్పేది మామూలు నూనె కాదు, హృదయంలో పరిశుద్ధాత్మ నూనె. ప్రైజ్ ద లార్డ్. హృదయం అనే సిద్ధలో ఏ నూనె ఉండాలి? పరిమళ తైలం, ప్రతిష్ఠిత తైలం, పరిశుద్ధాత్మ తైలం ఉండాలి. అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు. రెండో అంటే దివిటీల్లో నూనె ఉండాలి అంటే దివిటీ వెలిగించుకొని వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. నూనె లేని వాళ్ళంతా తీయండో, ఎవడు తీస్తాడు? రెండో అన్న వెంటనే 5 మంది కన్యకలు బుద్ధిగా వెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు కొట్ల చుట్టూ తిరుక్కుంటూ కూర్చొని తలుపులు వేసిన తర్వాత తీయండి బాబు, తలుపులు తీయండి, మేము ఓసన మందిరం వాళ్ళం
మేము పెంతెకోస్తలో, మేము బాప్టిస్టులో, మేము లూథరన్ వాళ్ళం తీయండు, మేము ఓసన్నా మందిరం వాళ్ళని తీయండి అంటే తీస్తారా? ఓరి అసలు ఎవడో నాకు తెలియదు, పోరాబాబు ముందు బయటికి. నేనండి పలానా పేతురు గారినండి. పేతురా పేరు అయితే తెలుసు కానీ నువ్వెవడో నాకు తెలియదు అంటాడు ఆయన. పేతురు చాలామంది పెట్టుకున్నారు, పేతురులు, యోహాన్లు చాలామంది ఉన్నారు, యాకోబులు చాలామంది ఉన్నారు. యోహాన్లు, యాకోబులు, సీమోను, ఆంధ్ర చాలామంది ఉంటారు. అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు, ఇమానుయేల్ అని చాలామంది ఉంటారు. ఎస్తేరమ్మ, సువార్తమ్మ, సుజ్ఞానమ్మ, ఆజ్ఞేసమ్మ అందరు ఉంటారు బాగానే. అసలు నీ పేరు నాకు తెలుసు, ఎప్పుడో పేర్లు తెలుసు, నాకు పేర్లు తెలుసు, నాకు బైబిల్ నా పేర్లే పెట్టుకున్నారు మీరంతా. నా పేరు నాకే చెప్తావు ఏంట్రా మరలా నువ్వు? అసలు నువ్వెవడో నాకు తెలియదు, బుద్ధి లేనోడు నువ్వు ఇప్పుడు వస్తే ఎలా? పో బయటికి, నువ్వెవడో నాకు తెలీదు, నువ్వెవడో నాకు తెలియదు అంతే. బుద్ధి గల వాళ్ళైతే నూనెతో నింపుకొని ఉంటారు. పరిశుద్ధాత్మ కూటానికి వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడిందంటే కొంతమందికి అసలు పరిశుద్ధాత్మ కూటం ఉందన్న సంగతి మాకు తెలియదు అంటున్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు. ఎఫెసీ ప్రాంతానికి పౌలు గారు దైవజనులు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ పొందారు మీరంటే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నట్టున్నారు. పరిశుద్ధాత్మ కూటానికి కూడా రావట్లా. ఎలా ఉన్నారు చూడండి మరి. వీళ్ళు బుద్ధి గల వాళ్ళు అనాలా, బుద్ధి లేని వాళ్ళు అనాలి? వీళ్ళని వినండి, మీరు అర్థం చేసుకోండి. ఒక 2 గంటలు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మతో నింపబడి కనిపెట్టుకొని వెళ్తే ఎంత బాగుంటుంది. ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోద్దండి అమ్మా. అయ్యా మీకే చెప్తున్నా, నువ్వు బుద్ధి గలవాడు అయితే హృదయం సిద్ధులు ఏముండాలి? పరిశుద్ధ తైలంతో నింపుకొని ఉండాలి. ఒక రోజున పెళ్లి కుమారుడు వచ్చాడు, రండి అంటే దివిటేలు వెలిగించుకొని వెళ్ళిపోవడమే. బుద్ధి లేనిలాగా తిరగొద్దు. శనివారం కూటం మానుకొని సిద్ధపాటు ఉందా? మరి ముఖ్యంగా సంఘ పెద్దలు, వాలంటీర్లు, పరిచారకులు శనివారం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోండి. ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో ఏమైంది ప్రార్థనకు రాకుండా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నారు కదా వాళ్ళు. బాప్తిసం పొందారు కానీ ఆత్మ గురించి తెలీదు. ఇప్పుడు విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మ కూడిక ఉందా పాస్టర్ గారు అని అడిగినట్టు అయిందనమాట. నీవైనా నేనైనా మనందరూ ఒక రోజున పెళ్లి కుమారుడైన యేసుని ఎదుర్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని ఎదుర్కొన్నట్టు కావలసిన తైలం ఉండాలి. దివిటీలు ఉంటే సరిపోదు, మనిషి ఉంటే సరిపోదు. మనిషి ఆత్మలో దేవుని ఆత్మ ఏకమైపోవాలి. ప్రైజ్ ది లార్డ్. యుద్ధానికి సిద్ధపడిన యోధుని వలె ఉండాలి, దేవుని సన్నిధికి సిద్ధపడిన ఆత్మీయుని వలె ఉండాలి. పెళ్లి కుమారుని ఎదుర్కొనే బుద్ధి గల కన్యకల వలె సిద్ధపడి ఉండాలి. అప్పుడే ఆయన వస్తాడు, మనం ఆయన ఎదుర్కొంటాం. ఏది నీ సిద్ధపాటు ఏది? ఇప్పుడు కాదులే ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో అన్నట్టుగా ఉన్నారు. 2 చేతులు జోడించి చెప్తున్నా, దేవుని సన్నిధికి వచ్చి కనిపెట్టి ప్రార్థన చేసుకొని ఆత్మను నింపుకోండి ప్రతిరోజు. ఈరోజు దీపం వెలిగించావు, రాత్రి అంతా అది వెలుగుతూనే ఉంది. మరలా మరుసటి రోజు నీ దీపం వెలిగించాలంటే ఏం చేస్తావు? నూనె పోస్తావు, ఒత్తి కొంచెం నూసిపడితే ఏం చేస్తావు? కత్తిరి తీసుకొని ఏ రోజుకి ఆ రోజు నూతన పరచుకోవాలి. మన హృదయం అనే ఆత్మ దీపం వెలగాలంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టినా ఈ దీపం వెలగాలంటే ఆత్మతో నింపబడుతూ పరిశుద్ధ తైలంతో నింపుకొని ముందుకు సాగాలి. వారంలో ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి ఆత్మ కూడికలు వచ్చి కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మతో నింపబడేదానికి ఏంటి ఒళ్ళు బరువు ఏంటి? నాకు తెలియక అడుగుతాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకొని ప్రతిరోజు దేవుని ఆత్మని నింపుకోవాలి. మీకు అలా కుదరదని శనివారం పూట ఏసన్న గారు ఆత్మకూటాన్ని ఏర్పాటు చేశారు. వారానికి ఒక్కసారి వచ్చి కనిపెట్టి 7 గంటల నుంచి 9 గంటల ప్రార్థనలు వచ్చి కనిపెట్టి ప్రార్థన చేసుకొని ఎంత బాగుంటుంది. చాలామందికి బిజీ అయిపోయారు. చాలామంది ఎంత బిజీ ఉన్నా నీ ఆత్మ దీపం ఎప్పుడు ప్రజ్వరిల్లాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక ఇది వెలుగుతూ ఉండాలి. నూనెతో నింపబడితేనే
పెళ్లి కుమారుడైన యేసుని ఎదుర్కొంటావు. లేకపోతే పొరపాటున నువ్వు స్వరం వినపడుతుంది కానీ ఎక్కడెక్కడో తిరిగినవా బుద్ధి లేని కన్యకల్లాగా అవుతారు. పెళ్లి కుమారుని ఎదుర్కోలేరు. దయచేసి మరొక్కసారి ఒక సేవకునిగా చెప్తున్నా, ప్రతి శనివారం నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మచేత నింపబడి దేవుని బలాన్ని పొందుకో. ప్రతిరోజు నీ ఖాళీగా ఉంటే ఉదయాన్నే దేవుని బలం పొందుకొని దేవుని శక్తితో నింపబడు. ఒకవేళ ప్రేయర్ బ్యాండ్ పరిచయం ఉంటే వచ్చి మొదట కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని స్తుతించి దేవుని ఆత్మతో నింపబడి వెళ్ళండి. దేవుని కృప పొందుకొని వెళ్ళండి. ప్రతిరోజు బుద్ధి గల కన్యకల్లాగా ఉన్నామా, బుద్ధి లేని కన్యకల్లాగా ఉన్నామా అని పరిశీలించుకోండి. ప్రియ సహోదరులారా, దేవుని ఆత్మతో నింపబడి పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ నువ్వు సిద్ధపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి సిద్ధపాటు ఉంటుందో వారిని పెళ్లి విందుకు తీసుకుని వెళ్తారు. సిద్ధపాటు లేని వాళ్ళని వెలుపటి చీకట్లో పడేస్తారు. కనుక ప్రతి సత్కార్యానికి మీరు ఏం చేయాలి? సిద్ధపడండి. అది మీకు ప్రయోజనం. ఏం ప్రయోజనం? యుద్ధానికి సిద్ధపడితే జయం, మందిరానికి వెళ్ళేదానికి సిద్ధపడితే ఆశీర్వాదం, పెళ్లి కుమారుని ఎదుర్కొనే దానికి సిద్ధపడితే పరలోక రాజ్యంలో పెళ్లి కుమారుని పెళ్లి విందులో ఉంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరు తలలు ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు ఉంచి కళ్ళు మూయండి. ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో కనపడుటకై దేవుడు మనల్ని సిద్ధపరిచినందుకై స్తోత్రం చేయలేదా? స్తోత్రం 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 స్తోత్రం. మన జీవితాన్ని పరిమళింపజేస్తున్నందుకై స్తోత్రం చేయలేదా? స్తోత్రం స్తోత్రం. ఆయన సన్నిధిలో ఆహారం తీసుకుని వచ్చేంత సమృద్ధి మనకిచ్చినందుకై స్తోత్రం చేయలేదా? స్తోత్రం స్తోత్రం. సంపూర్ణంగా దహన బలి పశువు వలె సంపూర్ణంగా మనల్ని సమర్పించుకొని సంపూర్ణ ఆశీర్వాదాలు పొందినట్లుగా సహాయం చేసిన యేసయ్యకి స్తోత్రం చేయలేదా? స్తోత్రం 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 స్తోత్రం. పెళ్లి కుమారుని ఎదుర్కొని కావలసిన సిద్ధపాటునిచ్చిన దేవునికి స్తోత్రం చేయలేదా? స్తోత్రం స్తోత్రం. మన హృదయములని పరిశుద్ధాత్మ తైలముతో నింపిన దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. గట్టిగా 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 చప్పట్లు కొడుతూ ఆత్మతో నింపిన దేవునికి చప్పట్లు కొడుతూ ఆత్మతో నింపిన యేసయ్యకు చప్పట్లు కొడుతూ గట్టిగా గట్టిగా ఆత్మలో నింపబడండి తైలమును నింపుకోండి. పరిశుద్ధాత్మ తైలం నీ హృదయంలో కుమ్మరించబడుతుంది. చప్పట్లు కొడుతూ ఆత్మలో ఆనందించండి, పరవశించండి. జీసస్ క్రొత్త తైలముతో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ఆత్మలో నింపబడండి. పొందుకో ఆత్మని, పొందుకో అభిషేకాన్ని. పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించబోతున్నాడు. పెళ్లి కుమారుని ఎదుర్కొని కావాల్సిన తైలం నీకుండాలి. యేసయ్యా మిమ్మల్ని ఎదుర్కొనే కృపనివ్వండి అయ్యా, కృపనివ్వండి. పరిశుద్ధాత్మ తైలముతో నింపండి యేసయ్యా. దేవుని ఆత్మ తైలం లేకపోతే పెళ్లి కుమారుని ఎదుర్కోలేవు. బుద్ధి గలవాడిగా ఉన్నావా, బుద్ధి లేని వాడిగా ఉన్నావా? బుద్ధి లేని కన్యకల్లాగా ఉండొద్దు. తైలాన్ని నింపుకో. ఇదిగో పరిశుద్ధాత్ముడు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు. పరిశుద్ధాత్ముడు అభిషేకించు. అడుగు దేవుని అడుగు. బలముగా నీ మీదకి ఆత్మ దిగి రాబోతుంది. అభిషేకం. చప్పట్లు కొడుతూ ఆత్మలు ఆనందించి అభిషేకం పొందుకో.
కుమ్మరించిన ఆయన, ఆత్మతైలం కుమ్మరించిన ఆయన, కుమ్మరించి యేసయ్య. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మతో నింపయ్యా, సంఘ బిడ్డల్ని ఆత్మతో నింపయ్యా, పరిశుద్ధ తైలముతో నింపయ్యా. మా హృదయమైన సిద్ధులలో నూనె సమృద్ధిగా ఉండాలి, ఆత్మ తైలం సమృద్ధిగా ఉండాలి. నింపు యేసయ్య, నింపండి యేసయ్య. అడిగిన మనందరికీ ఆత్మనిచ్చిన యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి మరోసారి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరిచి ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపరిచిన త్రియేక దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, గడిచిన కాలం అంతా మా జీవాన్ని మీ కృపలో దాచి కాపాడి సజీవులు ఉంచారు. గత వారం నుంచి ఇప్పటి వరకు మాతో మాట్లాడుతూ వచ్చారు. సత్క్రియలు చేయటకై సిద్ధపడాలి అని. దైవజనుడా, సత్కార్యములు చేయటి అందు నువ్వు సిద్ధపడితే నీకు ప్రయోజనం అని సెలవిచ్చారు. మాలో సిద్ధపాటు కలిగి ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. మంచి విషయాలు ఆసక్తి కలిగి సిద్ధపడి మంచి విషయాలు, మంచి కార్యాలు జరిగించుటకు సహాయం చేయండి. మంచి వాటి యందు ఆసక్తి కలిగి జీవించుటకు కృప దయచేయండి. యుద్ధానికి మేము సిద్ధపడినప్పుడు జయం కలుగుతుందని సెలవిచ్చారు. దేవుని సన్నిధిలో మేము కనపడటకు సిద్ధపడినప్పుడు సంపూర్ణంగా దీవించబడతామని సెలవిచ్చారు. ప్రభువా, పరిమళ ద్రవ్యములతో, సుగంధ వర్గములతో మమ్మల్ని మేము అలంకరించుకొని సిద్ధపడి మీ సన్నిధికి రావాలి. ప్రవర్తన సరి చేసుకొని మీ సన్నిధిలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం తీసుకొని రావాలి. అందుకు సిద్ధపడాలని, దహన బలిగా అర్పించబడాలి. దానికోసం మీ సన్నిధికి సిద్ధపడి రావాలని సెలవిచ్చారు. మాలో ఉన్న సిద్ధపాటు మాకు సంపూర్ణ ఆశీర్వాదాలు ఇస్తుందని సెలవిచ్చారు. నీ సన్నిధికి సిద్ధపడి వచ్చిన బిడ్డలందరికీ సంపూర్ణ ఆశీర్వాదాలు దయచేయండి. ఆకాశపు వాక్యంలో విప్పండి, దీవెనలు కుమ్మరించండి నాయన. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. ప్రభువా, పెళ్లి కుమారుని మేము ఎదుర్కోవాలంటే దివిటీలు పట్టుకోవడమే కాదు, దాంట్లో నూనె నింపుకోవాలని సెలవించారు. బుద్ధిగల కన్నికల వలె నూనె నింపుకొని ముందుకు సాగునట్లుగా సెలవించారు. బుద్ధి లేని వారుగా కాకూడదు, బుద్ధిగల కన్నికల వలె మా హృదయమైన దివిటీల్లో నూనె నింపుకొని, మా సిద్ధులలో నూనె నింపుకొని ముందుకు సాగునట్లుగా సెలవించారు. నన్ను సంఘాన్ని ఆత్మాభిషేకము చేత నింపి నూతన పరిచి నూతనమైన మార్గాల్లో నడిపించి మహిమగల మీ రాకడకు సంఘ బిడ్డల్ని మమ్మల్ని సిద్ధపరిచి వర్ధిల్ల చేసి రాకడకు ఆయుధపరచమని ఇప్పుడు వెళ్తున్న మార్గంలో క్షేమంగా మీరు తీసుకుని వెళ్ళండి. ప్రతి ఒక్క బిడ్డల్ని, చిన్న బిడ్డలు, ఎవరు పెద్దవారు, వృద్ధులందరినీ పేరు పేరు వరుసను ఆశీర్వదించి ఆత్మాభిషేకంతో మీరు రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, నిండి సహవాసమైన సన్నిధి సంఘం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ యేసయ్య కృప సదాకాలం తోడండి ఆశీర్వదించి రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.